శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపల్లి శివసుధీర్ శర్మ. ఇప్పుడు మనకి 4 నవరాత్రులు వస్తాయి. ఈ 4 నవరాత్రులలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు. సాక్షాత్ లలితా పరమేశ్వరి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటి నవరాత్రులు. అలాగే మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు, అవే మాతంగి నవరాత్రులను కూడా పిలుస్తూ ఉంటారు. మనకు కావలసినటువంటి రాజ్యాధికారం, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం కోసం చేసుకునేటువంటి నవరాత్రులే రాజశ్యామల నవరాత్రులు. ఇక ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులే వారాహి నవరాత్రులు. వారాహి అంటే ఇటీవల కాలంలో చాలా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి అమ్మవారు. ఇక అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు శ్రీమద్దేవి శరన్నవరాత్రులు. శరన్నవరాత్రులు అంటే శరదృతువులో వస్తుంది కాబట్టి ఈ నవరాత్రి, అందుకని ఈ నవరాత్రికి శరన్నవరాత్రులు అనేటువంటి పేరు వచ్చింది. శుంభాసురులను, మహిషాసురుణ్ణి, రక్తబీజుణ్ణి అమ్మవారు ఏ విధంగా సంహరించింది అని చెప్పుకోవడం కోసం, అలాగే అమ్మవారు 9 రోజులు కూడా 9 రకాల అవతారములు అలంకరింపజేసుకొని, అంటే అమ్మవారే సాక్షాత్ ఒకరోజు సరస్వతి, ఒకరోజు లక్ష్మి, ఒకరోజు లలిత, ఒకరోజు భువనేశ్వరి, ఒకరోజు బాలా త్రిపుర సుందరి, ఒకరోజు కనకదుర్గ, ఒకరోజు మహిషాసురవర్ధిని. ఈ విధంగా అనేక రకాలుగా అమ్మవారు శక్తిగా ఆవిర్భవించి అన్ని శక్తులు కలిపి చిట్ట చివరి రోజున మహర్నవమి రోజున మహిషాసుర మర్దన చేసింది. అంటే మహిషాసురుడిని సంహరింపజేసింది. లోకకంటకుడైనటువంటి మహిషాసురుడు, రక్తబీజుడు, శుంభాసురులను సంహరించేందుకు అమ్మవారు అవతరించినటువంటి అవతారాలే ఈ 9 రోజులు కూడాను మనం అనేక దేవాలయాల్లో చూస్తాం. ఆయా ప్రాంత ఆచారాలను బట్టి శ్రీశైలంలో ఒక రకంగా, విజయవాడలో ఇంకొక రకంగా, అలాగే మనకి దగ్గరగా ఉండేటువంటి దేవాలయాల్లో కూడాను అనేక రకరకాలుగా అమ్మవారి అవతారాలను, అలంకారాలను చూస్తూ మనం మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా ఒక శ్లోకం ఉంది, ప్రథమం శైలపుత్రేచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సశ్యే కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రం చ, మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితాః. ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుంటే మనకు నవదుర్గలు అని చెప్పి 9 రకాల దుర్గాదేవి అవతారాలు ఉన్నాయి. అదే మొట్టమొదటిది శైలపుత్రి. మనం ఈ నవరాత్రుల్లో 1వ రోజున చూడండి, ఏ దేవాలయంలో అయినా సరే సాక్షాత్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చిన్న పిల్ల, చిన్న పాపలాగా. అంటే అందుకనే నిజబాల పూజ అనేటువంటి పూజా విధానం కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది. ఒక చిన్న పిల్లని, ఒక 6-7 సంవత్సరాల ఆ వయసు లోపల ఉన్నటువంటి ఒక పాపను తెచ్చుకొని చక్కగా ఆ పాపకి స్నానానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా మన ఇంటి నుంచే పంపించి, అంటే కుంకుడుకాయ కావచ్చు, తనకు పెట్టుకున్నటువంటి నూనె కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా పంపించి ఆ తరువాత మన ఇంటికి పిలిపించుకొని చక్కగా పాపకి కాళ్ళకి పారాణి పూస్తారు, పసుపు పూసి పారాణి పెడతారు, చేతి నిండా గాజులు వేస్తారు, చక్కగా బొట్టు పెడతారు, తల చక్కగా, అంటే ఆ కుంకుడుకాయలతో తలస్నానం చేసినటువంటి తలంటు స్నానం అంటాం. తలస్నానం కూడా కాదు, తలంటు స్నానం. తలంటు స్నానం చేసినటువంటి ఆ పురులు చక్కగా జడ వేసి చక్కటి పూలు పెట్టి ఆ అమ్మాయికి సాక్షాత్ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసుకొని, కొన్ని దేవాలయాల్లో అయితే ఆయా భక్తులు కూడా ఆ నిజబాలకి, అంటే చిన్న పాపకి అందరూ కూడా నమస్కారం చేసి ఆవిడే బాలా త్రిపుర సుందరి ఆ అమ్మాయి రూపంలోనే వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే కొన్ని ఆచారాలలో ప్రతిరోజు బాలా పూజ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఒక పాపని
చిన్న పాపను తీసుకురావడం, చక్కగా ఈ విధంగానే పూజ చేయడం. అలాగే నవరాత్రులలో ముఖ్యంగా చేయవలసింది సువాసిని పూజ. సువాసిని అంటే చాలామంది సుహాసిని అంటారు. సుహాసిని అంటే సుహసము కలిగినటువంటిది, మంచిగా నవ్వు కలిగినటువంటిది అని అర్థం. సువాసిని అంటే ముఖ్యంగా అంటే ముత్తైదుకు ఉండవలసినటువంటి లక్షణాలు, స్త్రీకి ఉండవలసినటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, అత్తమామల్ని ప్రేమగా చూసుకోవడం, అందరికంటే ముందు లేవటం, భర్తని ప్రేమగా అనురాగంగా చూసుకోవటం, ఇంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలో సమకూర్చడం, ఇంట్లో నిత్యం కూడాను ఆధ్యాత్మిక స్థితిలో మునిగిపోయి ఉండడం, దైవారాధన, ప్రతి ఒక్కరితో కూడాను మన్ననలు పొందడం. అరే ఇంత మంచి అమ్మాయి కోడలుగా వస్తే ఎంత బాగుంటుందిరా అనుకునేటువంటి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఇల్లాలు, అంటే ఇల్లాలుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి వాళ్ళని సువాసినులు అంటారు. అలాంటి వారికి ప్రతి నిత్యం కూడా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు. అలా చేస్తే చాలా విశేషమైనటువంటి అమ్మవారు సువాసిని రూపంలో సాక్షాత్ సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పి లలితా సహస్రనామంలో మనకి శ్లోకం కూడా వస్తుంటుంది. అంటే సువాసిన్యర్చన ప్రీత, సువాసనుల చేత అర్చన చేయించుకోవడానికి ఇష్టపడేటువంటి శక్తిగా, సువాసనులంటే ఇష్టంగా ఉండేటువంటి శక్తి కాబట్టి అమ్మవారికి ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా బాలా పూజ, అలాగే సువాసిని పూజ. మరి ప్రతిరోజు వాళ్ళందరికీ వస్త్రాలు పెట్టాలంటే మా వల్ల అవుతుందా? అంతంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతామంటే మీకు శక్తి కలిగినంత, అంతేకాని పట్టు చీరలు తీసుకురండి, పట్టు లంగాలు తీసుకురండి, అన్ని పట్టు పావడాలు తీసుకురండి అని చెప్పి శాస్త్రంలో ఎక్కడ చెప్పడంలా, మన శక్తికి తగ్గట్టుగా ఒక వస్త్రం, చిన్న బ్లౌజ్ పీస్ ఇవ్వండి, రేపు గుడ్డ ఆనందంగా తీసుకోదామని ఇస్తే అమ్మవారు. కాబట్టి ప్రతిరోజు సువాసిని పూజ చేయడం అనేది కూడా చాలా విశేషం. పైగా మిమ్మల్ని ఎవరన్నా సువాసిని పూజకి ఆహ్వానిస్తే తప్పనిసరిగా వెళ్ళండి. ఎందుకంటే అమ్మవారు మీలో నిమిడీకృతమై ఉండడానికి ఒక మంచి సదావకాశంగా చెప్పుకోవచ్చు. మీలో అమ్మవారు నిమగ్నమై ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు అమ్మవారు సాక్షాత్ మీలో కూర్చుంటుంది, అలా ఆశీనురాలై ఉంటుంది. కాబట్టి అమ్మవారు మనలో నింపుకోవడం అనేది ఎంత అదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఎవ్వరు కూడాను సువాసిని పూజకి పిలిస్తే నిరాకరించకుండా తప్పనిసరిగా అవకాశం చూసుకుని వెళ్ళి చక్కగా వారు ఇచ్చేటువంటి ఆ తాంబూలం కావచ్చు, పసుపుంకాలు కావచ్చు తీసుకుని రండి. అది మీరు తీసుకోవడం ద్వారా మీ పిల్లలు అడుగుతారు, ఇవి ఎందుకు పెట్టారమ్మా, ఏంటమ్మా అని. పిల్లలకు చెప్పండి. వారు భవిష్యత్ తరాలలో ఓహో దసరా వస్తే ఇలా పూజ చేయాలి, ఇలా సువాసనలు పూజ చేయాలి, ఇలా బాలలుగా పూజ చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని మనం, మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన పద్ధతిని కూడా పిల్లలకి భవిష్యత్ కాలంలో తెలిసేలా చేయడానికి ఒక సదవకాశం, సువర్ణమైనటువంటి అవకాశం. కాబట్టి ఎవరు కూడా నిరాకరించకుండా వెళ్ళండి. ఇక అలంకారాల విషయానికి వస్తే మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి, ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న పాపకు పూజ చేస్తాం. అలాగే అమ్మవారికి కూడాను మనకి పాయసం చేస్తుంటారు. అన్నం ఎలా ఉంటుంది అంటే కట్టు పొంగలి అంటారు. దాన్ని ఇప్పుడు వాడు భాషలో కట్టె పొంగలి అని పిలుస్తున్నాం. కట్టు పొంగలి అనేటువంటి నివేదన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మరి మేము నివేదన చేయలేము అంటారా? ఇవన్నీ కావు. కనీసం పెసరపప్పు, పానకం. మనం పెసరపప్పు ఉడబోస్తే, మన నీళ్ళలో నానబోస్తే వడపప్పు అవుతుంది. కొద్దిగా నీళ్ళలో, గ్లాసు నీళ్ళలో కొద్దిగా బెల్లం ముక్క వేస్తే పానకం అయిపోతుంది. చక్కగా అలాంటివి కూడా నివేదన చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే మన శక్తి మేరకు, శక్తి ఉంటేనే చేయండి. లేకపోతే అమ్మవారికి మనస్ఫూర్తిగా నామస్మరణ చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి, బాలా త్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోండి. కుంకుమ కూడా లేదు, మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో, హీనస్థితిలో ఉన్నాం, మాకు అమ్మవారి అనుగ్రహం కావాలనుకునేటువంటి వారికి కూడాను అమ్మవారి నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని చెప్పి శాస్త్రం చెప్తాం. అమ్మవారి నామం విన్నా, చదివినా చాలు, నామస్మరణ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. రెండవ రోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారు. లలితము అంటేనే దాంట్లోనే అర్థమవుతుంది ఎంత సౌమ్యమైనటువంటి స్వరూపమో. అలాగే మనకు ప్రతి మనిషిలో కూడాను మనకు తెలియకుండా కొన్ని లలిత కళలు ఉంటాయి. అవి మనకు తెలియవు. నిజంగా మాట చెప్పాలంటే ఎవరన్నా గుర్తిస్తేనో, లేదంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు గుర్తించి వాటి అట్లా ప్రావీణ్యం కలగడానికి కావలసినటువంటి
శిక్షణ ఇప్పించడము ఇలాంటివి ఏమైనా చేస్తేనే చాలా మందికి తెలుస్తుంటాయి. కానీ ప్రతి మనిషిలో లలిత కళలు అనేటువంటిది ఏదో ఒక కళ తప్పనిసరిగా ఉంటుంది. ఏమి చేయలేని వాళ్ళు కనీసం మాట్లాడమైనా చేస్తుంటారు నాబోటి వాళ్ళు. కాబట్టి లలిత అమ్మవారి అనుగ్రహం కలిగితే దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి. లలితా సహస్రనామంలో ప్రతి నామం పరమ పవిత్రమైనటువంటి నామం. మనకు ఉండేటువంటి సకల కష్టాలకు నివారణ మార్గం ఏమిటి అంటే లలితా పరమేశ్వరి అమ్మవారు. ఈ లలిత అమ్మవారికి మరి ఏం నివేదన పెట్టాలి అంటే జద్ధన్నసక్త హృదయ సాకిని రూపధారిణి అని చెప్పి లలితా సహస్రనామంలో వస్తుంది. దధ్యన్నము అంటే పెరుగన్నము. లలిత అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అలా రెండవ రోజు మనం లలిత అమ్మవారికి పూజ చేస్తాం. ఇక మూడవ రోజు గాయత్రి అమ్మవారు. ఈ గాయత్రి అమ్మవారి అలంకారానికి వచ్చేసరికి నిజంగా జ్ఞాన సంపద అపారంగా పెరగాలి. మన పిల్లలకు కూడా జ్ఞాన సంపద కావాలి. వాళ్ళు చదువుకున్నటువంటి చదువులంతా కూడా జ్ఞాపక శక్తితో గుర్తు పెట్టుకొని పరీక్ష సమయానికి వెళ్ళి చక్కగా పరీక్ష కూడా రాయాలి, ఉత్తీర్ణులు అవ్వాలి అనుకునేటువంటి వారు గాయత్రి అమ్మవారి అనుగ్రహం. నమామి వేద మాత్రం అంటారు గాయత్రి అమ్మవారిని. వేదానికి మాత గాయత్రీదేవి. కాబట్టి గాయత్రి అమ్మవారు 5 ముఖాలతో ఉంటుంది. 24 అక్షరాలతో అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. అలాగే 24 అధ్యాయాలు కూడా భగవద్గీతలో ఉంటాయి. 24 సంఖ్య గాయత్రి అమ్మవారి ద్వారా చాలా ప్రాముఖ్యత పొందింది. గాయత్రి అమ్మవారికి కూడా ఇష్టమైనటువంటి ప్రసాదం ఏమిటి అంటే గుడన్న ప్రీతమానస. గుడాన్నము అంటే మనం బెల్లంతో తయారు చేసేటువంటి పరమాన్నం ఏదైతే ఉంటుందో చక్కగా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. గాయత్రి అమ్మవారి అనుగ్రహాన్ని నిజంగా ఏ దేవత ముఖం చూసినప్పుడు కూడా కలిగినంత చిరునవ్వు చిరుమందు హాసంతో అమ్మవారు నవ్వుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. గాయత్రి అమ్మవారు చక్కగా ఉంటుంది. మనం ఒక్కసారి దర్శనం చేసుకొని కళ్ళు మూసుకుంటే మరలా అదే రూపం మన కళ్ళల్లో మొత్తం నిండిపోయి మన దేహం అంతా కూడా నిండిపోయి కనబడేటువంటి రూపమే గాయత్రి అమ్మవారు. 4వ రోజు వచ్చేసరికి అన్నపూర్ణాదేవి. ఈ అమ్మవారి అవసరం లేని వాడు ప్రపంచంలో ఏ జీవి లేదు. అన్నపూర్ణ అన్నం ఒక్కటే కాదు కదా, ఎవరికి ఏ జంతువుకు ఏది ఆహారం అవ్వాలో, ఏ జీవికి ఏ రకమైనటువంటి ఆహారం కావాలో, మనుష్యులకి ముఖ్యంగా అన్నం కావాలో ఆ ఆహారాన్ని అంతు చేసేటువంటి శక్తే ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాత్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్తూ ఉంటారు. ప్రపంచంలో తల్లిదండ్రులు ఎవరు అంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుని, ఇంకొకరు కాదు. అలాగే అన్నం తినడం ద్వారా మనం మేధస్సు పెరుగుతూ ఉంటుంది. చాలామంది చూడండి, అన్నం తిన్నవారి రూపం పరిపూర్ణత్వం. అన్నం తినకుండా ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా చేస్తున్నారు కదా డైటింగ్. ఈ డైటింగ్ చేయడం ద్వారా సన్నబడాలి, 0 సైజు రావాలి, పరిపూర్ణంగా ఉండగలిగితే ముఖం కూడా పరిపూర్ణమైనటువంటి అంటే ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. చక్కగా చూడటానికి కళగా కనపడుతుంటుంది, ఆకర్షణీయంగా కనపడుతుంటుంది. మొట్టమొదటిగా అంటే మొదటి పరిచయం ఏదైతే ఉంటుందో ఆ పరిచయంలోనే మనం చూసినప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతి జీవితాంతకాలం ఉంటుంది. ఆ పరిపూర్ణత్వం లేకపోతే ఏదో ఎండుకుపోయినట్టుగా సన్నగా ఈ చీపురుపుల్లా కనపడుతుంటే ఏమిటని చెప్పండి. పరిపూర్ణత్వం కావాలి అంటే అన్నపూర్ణాదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణంతో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి 4వ రోజు చక్కగా అమ్మవారు ఎవరు అన్నపూర్ణాదేవిని చక్కగా అలంకరించుకోవడం, లేదా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం పూజ చేసుకోవడం. కొన్ని దేవాలయాల్లో అన్నంతో కూడా అభిషేకం చేస్తుంటారు, అమ్మవారికి చేస్తుంటారు, ఈశ్వరుడికి చేస్తుంటారు. ఈ యొక్క అన్నపూర్ణాదేవి అలంకారం కోసం ఎంత విశేషమైనటువంటిది. మనం మన ఇంటికి వచ్చినటువంటి ఎవరికి కూడా అంటే చెప్తాను చూడండి, ప్రపంచంలో ఎవరు కోటీశ్వరులు, ఎవరు ఉన్నవారు అంటే ఎవరు లేనివారు అని చెప్పి ఇద్దరు తేడా తీసుకుంటే, మన ఇంటికి వచ్చినటువంటి ఎవరికైనా ఎంతమందికైనా లేదు అని చెప్పకుండా అన్నం పెట్టే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు. ఏమీ లేనటువంటి స్థితిలో కూడా
అలాంటి వారే మన కలియుగ అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి పేరు ఇంతకాలం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇంకా 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 చెప్పుకుంటూనే ఉన్నాం. మన భవిష్యత్ తరాలు కూడా ఆవిడ పేరు చెప్పుకునేటువంటి విధంగా ఉంది. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం, ఎదుటి వాడికి అన్నం పెట్టలేనప్పుడు. అందులో ఇంకోటి ఏంటంటే, అన్నపూర్ణాదేవి ఎవరినైనా సంతృప్తి పరుస్తుంది. ఏ విధంగా, మనకు 1 కేజీ బంగారం దొరికింది, ఇంకో కేజీ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది, ఇంకో 100 కోట్లు సంపాదించాలని ఒక తపన ఉంటుంది. కానీ భోజనం చేసినప్పుడు మాత్రమే అబ్బా చాలు నాయనా అని సంతృప్తినిచ్చేటువంటి శక్తి ఎవరికి ఉంది? సాక్షాత్ అమ్మవారికి మాత్రమే, అన్నపూర్ణేశ్వరికి మాత్రమే. అందుకనే అన్నదాన సమంధానం ద్వాదశ పరంపరం నగాయత్ర్యా పరం మంత్రం నమాత్ పరదైవం చెప్పి శాస్త్రం చెబుతుంది. అన్నదానానికి మించినటువంటి దానమే లేదు. అంత గొప్ప దానం అన్నదానం. పేరు మనం భోజనం చేయాలి ప్రతినిత్యం లేదు అనుకోకుండా, అంటే మనకున్న దాంట్లో కొద్దిగా ఎదురువారికి పెట్టాలి. ఆది శంకరాచార్య స్వామి వారు ఒక ఆవిడ దగ్గరికి భిక్ష కోసం వెళ్తే, ఆవిడ ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చేసింది? ఇంట్లో ఎక్కడో ఎండిపోయినటువంటి సన్యాసి వచ్చాడు ఇంటి ముందుకి భిక్ష కోసం, ఏమీ లేదని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ తీసుకొని వచ్చి, నాయన నా దగ్గర ఇదే ఉంది నాయన అని చెప్తే, ఆయన ఏం చేశారు? ఆవిడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఉసిరికాయ తీసుకొని ఆవిడ భక్తికి మెచ్చి, ఆవిడ దాన గుణానికి మెచ్చి కనకధారా స్తోత్రాన్ని అక్కడికక్కడే పఠించి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి మొత్తం బంగారు ఉసిరికాయలు కాసేలా స్తోత్రాన్ని స్తుతించారు. అంటే దానం చేయడంలో ఎంత గొప్పదనం ఉంటుందో, అలానే దానివల్ల అంత లాభం కూడా చేకూరుతుంది. అది త్యాగబుద్ధితో చేస్తే మనకు తెలియకుండానే మనకి అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడతాం. ఇక 5వ రోజు వచ్చేసరికి భువనేశ్వరి అమ్మవారు. భువనేశ్వరి అంటే, భువనము అంటేనే ప్రపంచం, ఈశ్వరి అంటే పరిపాలించున్నది అని అర్థం. అంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి స్వరూపంగా భువనేశ్వరి మాతగా అమ్మవారు అవతరించింది. ముఖ్యంగా ఉన్నత పదవులు కావాలి, ఉన్నత ఉద్యోగం కావాలి, వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి పదవి యోగం కలగాలి అనుకున్నటువంటి వారికి ఈ భువనేశ్వరి అమ్మవారి పూజ, తపస్సు, నామస్మరణ, హోమం ఇత్యాది ఏవైనా సరే త్వరితగతిన కలియుగంలో అతి త్వరగా మనల్ని అనుగ్రహిస్తూ, మన కార్యాన్ని దిగ్విజయం చేస్తూ, మనల్ని ఉన్నత స్థానంలో ఉంచగలిగేటువంటి శక్తి భువనేశ్వరి మాతకు. అలాంటి అంటే భువనంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కావలసినటువంటి బంధం ఎలా ఉండాలో అలా చక్కగా కలుపుకుంటూ తీసుకుని వెళ్తూ మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ప్రపంచంలో ఈ వ్యక్తి గురించి ఎవరికి తెలియదు అనుకునేటువంటి మాట రానివ్వకుండా అందరికీ తెలిసేలా, అది కూడా మంచి మార్గంలో. మనం చెడు చేసిన అందరూ చాలా మందికి తెలుస్తాం, కానీ మంచి చేస్తే శాశ్వతంగా నిలిచిపోయేటువంటి స్థాయిలో ఉంచి మంచి గౌరవాన్ని, మంచి స్థానాన్ని కలుగు చేసేటువంటి అమ్మవారే భువనేశ్వరి అమ్మవారు. ఇక 6వ రోజు, ఈ అమ్మవారి అవసరం లేని వాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ధనం మూలమిదం జగదు. ఈ అమ్మవారు మీకు చెప్పకుండా మీకు అర్థమైపోయి ఉండాలి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని పనులు చేసినా, ఏ పని చేసినా 4 వేళ్ళు నోట్లో పోవడం కోసం. అంటే కేవలం ధన ఆర్జన, డబ్బు సంపాదించాలి, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి. డబ్బు సంపాదించడం కూడా ఈ రోజులో పెద్ద సమస్య కాదు. కానీ ముఖ్యంగా మంచి మార్గంలో సంపాదించడం, సంపాదించిన ధనాన్ని మంచి మార్గంలో ఖర్చు పెట్టడం, మంచి పనులకి, దైవ కార్యాలకి, ధర్మ కార్యాలకి ఖర్చు పెట్టగలగడం, అలాంటి బుద్ధిని కలుగ చేయటం కూడాను ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఇళ్లలో ఆడవారి నుదురులో పెట్టుకునేటువంటి కుంకుమలో ఉంటుంది, తలలో పెట్టుకునేటువంటి పూలలో ఉంటుంది, చేతికి వేసుకున్నటువంటి గాజుల్లో ఉంటుంది, మెడలో కట్టుకునేటువంటి మాంగళ్యంలో ఉంటుంది, కాళ్ళకి పెట్టుకునేటువంటి మెట్టెల్లో ఉంటుంది, అలాగే మన ఈ పాపిట్లో పెట్టుకునేటువంటి బొట్టులో ఉంటుంది. ఇన్ని స్థానాల్లో లక్ష్మీ స్థానాలని చెప్తూ ఉన్నాం. అలాగే మన ఇంట్లో ఉండాలి. ఎలా ఉండాలి?
మనం అందుకని వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం చేయమంటే మా మన ఐశ్వర్యం మొత్తం బయటపడేలా ఒక పెద్ద మండపాలు కట్టేసి చేస్తుంటాం ఇళ్లలో కూడా. అక్కడ వరలక్ష్మి అమ్మవారు చెప్పింది ఏమిటి అంటే మనకి లక్ష్మీదేవి చారుమతి అనేటువంటి ఒక అమ్మాయికి, ఒక ముత్తైదువుకి, ఇల్లాలకి కలలో వచ్చి, నేను నీకు వరాన్ని అందిస్తున్నాను. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం రోజున, 2 శుక్రవారం రోజున, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయమ్మా, నీకు అనుగ్రహిస్తున్నాను అంటే, అక్కడ మనం ఎంతసేపటికి అమ్మవారికి లక్ష్మీదేవి అంటే ధనకనక ధేనుకాంచన మహేశ్వర్యాలు కావాలి, మొత్తం ఆ బొమ్మలు పెట్టాలి, ఈ విగ్రహాలు పెట్టాలి, ఇంత బంగారం పెట్టాలి, ఇంత వెండి సామాగ్రి తీసుకురావాలని చెప్పి హడావుడి చేస్తున్నాం. కానీ ఆ కథలో కూడా వినండి, ముఖ్యంగా భర్తని నొప్పించకుండా, అత్తమామలని బాధ పెట్టకుండా, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనబడింది. అంటే ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలి కదా, ఆడవాళ్ళలో, ముత్తైదువులకి. అంటే నేను అంటున్నాను కాదు, ఇప్పుడు ఎంతవరకు ఎంతమంది న్యాయంగా ఉంటున్నారో, ధర్మంగా ఉంటున్నారో అనేది ఎవరికి వారి మనసుకే తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో అత్తమామని బాధ పెట్టి వరలక్ష్మి వ్రతం చేస్తాం, లక్ష్మీదేవికి 1,00,000 కలువ పుష్పాలు తీసుకొచ్చి పూజ చేస్తామంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? కాదు కదా. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు పెట్టేసి మనం ఇంట్లో కూర్చొని అన్ని పూజలు చేసేసి పంచాక్ష పరమాణాలు నివేదన పెడితే అమ్మవారు అనుగ్రహిస్తుందా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. తల్లిదండ్రులను విస్మరించి, అత్తమామల్ని విస్మరించి, అందుకని మన మధ్య ఒక చిన్న ఇది కూడా విన్నాను నేను. ప్రతి అత్త కోడల్ని కూతురులాగా చూసుకుంటే ప్రపంచంలో ఏ సమస్యలు ఉండవు కదా అని చెప్పి కోడళ్ళు అడిగితే అత్తలు అడుగుతున్నారు, ప్రతి కోడలు అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకుంటే ఏ సమస్యలు ఉండవు కదా. ఇలాంటి సమస్యలు లేకుండా ఎక్కడైతే ఎవరైతే ఆనందదాయకంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం. అలాగే శుచయి నమః, అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరంలో వచ్చేటువంటి నామాలు శుచయి నమః అనేటువంటి ఒక నామం వస్తుంది. శుచి అంటే శుభ్రత, పరిశుభ్రత. మనస్సు, దేహం, స్థలం, వాడేటువంటి పదార్థం అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి, శుచిగా ఉండాలి. అలాగే ఎంగిలి ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని మనం పూజ చేయడం. ఇంట్లో ముఖ్యంగా పొద్దున్నే స్నానం చేయకుండా కాఫీ పెట్టేసుకొని తాగేస్తుంటారు, అన్నాలు వండేసుకుంటారు, టిఫిన్లు వండేసుకుంటారు, క్యారేజీలు కట్టేసి పిల్లలకి, ఇంట్లో భర్తకి కట్టించేసి పంపిస్తుంటారు. అది కూడా అలక్ష్మీ యోగమే. దరిద్రమే. రాత్రంతా మంచం మీద పడుకుంటాం, బ్యాక్టీరియా మనకి ఆటోమేటిక్గా మన ఒంటి మీదకి వస్తుంది. అదే తీసుకెళ్ళి మనం స్నానం చేయకుండా ఆ చేతులతో వంట వండుతుంటే బ్యాక్టీరియా వంటలోకి పోతుంది, తెల్లవారు అనారోగ్యం వస్తుంది. అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం అనేటువంటిది కూడా చాలా ప్రధానం కాబట్టి అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలి అంటే ఎలా ఉండాలో ఇల్లు అలా ఉండాలి. ప్రతి మూల శుభ్రతగా ఉండాలి. ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉండకూడదు, విరిగిపోయిన వస్తువులు ఉండకూడదు, పగిలిపోయినటువంటి మన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అవి అలాంటివి ఉండకూడదు, అద్దాలు ఉండకూడదు. ఇవన్నీ కూడాను అలక్ష్మీ నివాసాలు. శుక్రవారం రోజున మొత్తం బూజు దులిపేసి పక్కన పడేస్తాం, అది కూడా లక్ష్మీ యోగమే. ఇలాంటి చోట లక్ష్మీదేవి ఉండదు. ముఖ్యంగా శుచిగా శుభ్రంగా ఉండి అమ్మవారిని పూజ చేయండి లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో మీ ఇల్లంతా కూడా ధనకనక ధేనుకాంచన మహేశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది. ఆనందదాయకంగా ఉంటారు. చక్కగా కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతులుగా, ఆనందదాయకంగా, మంచి వాతావరణంలో మీ యొక్క కుటుంబం నడిచేటువంటి పరిస్థితులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో దసరాల్లో 6వ రోజైనటువంటి, అంటే దేవీ నవరాత్రుల్లో 6వ రోజైనటువంటి లక్ష్మీదేవిని పూజించడం అనేది ముఖ్యంగా చాలా విశేషమైనది. ఈ అమ్మవారు కూడా మరి ఎన్ని నివేదన పెట్టాలి? నిజంగా అమ్మవారి అందరికీ తెలుసు. సొగ్గు బియ్యంతో చేసినటువంటి పాయసం ఉంటుంది చూడండి, అది నివేదన పెడితే అమ్మవారు అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది. మరి అమ్మవారిని పూజ చేసాం, లక్ష్మీదేవిని పూజ చేసి ఇంటికి ముత్తైదువుని పిలిచి పసుపుకాలు పెట్టేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే కాదు. లక్ష్మీదేవే సాక్షాత్ ఒక సువాసిని రూపంలో మీ ఇంటికి వచ్చి తీసుకుంటుంది అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి మీరు ఈ వాయినం ఇస్తున్నారు. అమ్మవారు స్వీకరిస్తుంది. స్వీకరించిన దానికి 100,000, 1,00,000, కోట్ల రెట్లు ధనాన్ని మీకు చక్కగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ధనం అంటే ఒక్కటే, డబ్బు ఒకటే కాదు, అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా అనేక రకాలుగా ఉండేటువంటి లక్ష్ముల అనుగ్రహం అంతా కూడాను 6వ రోజు అమ్మవారిని పూజ చేస్తే లభిస్తుంది. 7వ రోజు
పిల్లలందరికీ, చదువుకునేటువంటి పిల్లలకే కాకుండా ప్రతి ఉద్యోగంలో పేపర్ మీద పెన్ను పెట్టేటువంటి ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఏ ఉద్యోగం చేసినా, ఏ వృత్తి వ్యాపారాలు చేసినా దానిలో జ్ఞానం పెరగడానికి కావలసినటువంటి అమ్మవారే సాక్షాత్ బ్రహ్మపత్ని అయినటువంటి మహాసరస్వతి అమ్మవారు. అమ్మవారి దగ్గర చూడండి, హంస, నెమలి ఉంటాయి. హంసకు ఉండేటువంటి లక్షణం ఏంటి? పాలు నీళ్లు కల్పించిన పాలని పాలుగా, నీళ్ళని నీళ్లుగా వేరు చేసేటువంటి శక్తి ఒక హంసకు మాత్రమే ఉంది. హంస హంస పరమహంసస్సో హంసస్సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. హంస అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక, జ్ఞాన రూపానికి ప్రతీకమైనటువంటిదే. అంటే చెప్పా కదా, పాలు నీళ్ళను కూడా వేరు చేసేటువంటి జ్ఞానం కలిగినటువంటి ఏకైక జీవి ప్రపంచం ఏదైనా ఉందంటే హంస. అమ్మవారికి వాహనంగా కలిగి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మావయాం దేవి సామాం పాతు సరస్వతి. అమ్మవారు వర్ణం కూడా ఎలా ఉంటుందంటే, ఆవిడ కట్టుకునేటువంటి వస్త్రం కూడా మీరు ఏ పట్టణంలో అయినా చూడండి, వేరే కలరు చీరలు కట్టుకున్నట్టుగా కనీసం ఆర్ట్ కూడా వేయరు, తెల్లటి చీరలు కట్టుకొని ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకి, కుటుంబ ప్రశాంతతకి, పిల్లల మానసికమైనటువంటి స్థైర్యానికి, ఆత్మ జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి అమ్మవారిని పూజించారు. మరి అమ్మవారికి ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలి? సేమియా పాయసం ఉంటుంది చూడండి, ఆ సేమియా పాయసాన్ని నివేదన పెట్టండి, పిల్లలకి పంచండి. ఇంకా అవకాశం ఉంటే ఆ రోజున విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదని పంచండి, పుస్తక వితరణ చేయండి. ఎవరైతే బీదవాడు ఉంటారో, చదువుకోలేనటువంటి వాడు అనాథాశ్రమాల్లో ఉంటారు, చాలామంది ఉంటారు. చదువుకోవడానికి వాళ్ళకి పుస్తకాలు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక బాధపడుతూ చదువుకోవాలి అనేటువంటి ఒక అభిలాష ఉంటుంది, కానీ చదువుకునేటువంటి ఆర్థిక స్తోమత లేక పాపం అలా మరుగున పడిపోయేటువంటి వాడు చాలామంది ఉన్నారు. నిజంగా ఒక మాట గమనించాలంటే, అన్ని సౌకర్యాలుండి ఒకటో రెండో ర్యాంకులు సంపాదించడం గొప్ప కాదు. ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా లైట్ అంటే వీధి లైట్ కింద కూర్చొని చదువుకొని మన భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు లాంటి వాడు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళకి ఏదైనా చేయూతనిస్తే విద్య చదువుకోవడానికి, అలాంటి అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు చాలామంది కలాంస్ పొందారు. అది మన చేతుల్లో కూడా కొంత ఉంది. కాబట్టి పుస్తకాలు వితరణ చేయండి. ఏదైనా పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టాలంటే కట్టండి. తద్వారా మీ పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్యా సంపద, జ్ఞాన సంపద అపారంగా పెరిగి మంచి విద్యావంతులు, బుద్ధిమంతులు అవుతారు. ముఖ్యంగా ఇక 8వ రోజు దుర్గాష్టమి. దుర్గతి నాశయతి దుర్గా. సకల దుర్గతుల్ని నాశనం చేసేటువంటి శక్తి ఎవరు అంటే దుర్గాదేవి. మనకి కనకదుర్గ అని చెప్పి పిలుస్తుంటాం విజయవాడ. కనకము అంటే ఏంటి? ధనం, బంగారం, సువర్ణమయం, స్వర్ణరజితం, స్వర్ణమయం. ఆ యొక్క దుర్గాదేవికి పూజ చేస్తే, అమ్మవారికి చాలామంది కూడా కుంకుమతో పూజ చేస్తుంటారు. అమ్మవారికి చాలా ఇష్టం, కుంకుమ అంటే చాలా ఇష్టం. కానీ దుర్గాష్టమికి దుర్గాదేవికి పసుపుతో పూజ. దరిద్ర నాశనం చేసేటువంటిదే హరిద్రం అంటాం. హరిద్రం అంటే సంస్కృతంలో పసుపు. అమ్మవారికి పసుపుతో చక్కగా అర్చన చేయాలి. ఆ పసుపుని కాళ్ళకి పెట్టుకోకుండా, అమ్మవారికి పూజ చేసింది కదా, శ్రీచక్రం మీద పూజ చేసింది, అమ్మవారి పట్టం దగ్గర పూజ చేసింది, లేదా అమ్మవారి కలశం దగ్గర పూజ చేసినటువంటి పసుపు కాబట్టి ఇప్పుడు కూడా కాళ్ళకు పెట్టుకోరాదు ఆడవాడు. అది మహాపాపం. అలాగే గడపకు పెడుతుంటారు చాలామంది. గడపకు పెట్టినా కూడా గడపకు కూడా కాలు తగులుతుంటుంది. మనం చేసినటువంటి పుణ్యం కంటే లేకపోతే పాపం ఎక్కువ వస్తుంది. కాబట్టి గడపలకు కూడా పెట్టవద్దు. చక్కగా ఆడవాడు మంగళసూత్రానికి లేదు, నిత్యం చక్కగా బొట్టులుగా పెట్టుకోవచ్చు. నిజంగా చూడండి, కుంకుమ పెట్టుకుంటారు, పైన కొద్దిగా పసుపు పెడుతుంటారు. గ్రామదేవత ఆలయాలు ఎక్కువగా ఆ పసుపు పెట్టినటువంటి బొట్టు కూడా ఒక విచిత్రమైనటువంటి వర్ణంలో వాళ్ళ ముఖాన్ని అంత వెలుగుదాయకంగా ఉంచుతుందంటే, వెలుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఒక ఆకర్షణ, మనకు తెలియకుండా మనం ఆకర్షితులవుతూ ఉంటాం. అలాంటి శక్తి కూడా హరిద్రానికి ఉంది. అలాగే యాంటీబయోటిక్. ముఖ్యంగా మనం ఆ పసుపును రోజు పెట్టుకుంటే మనకు ఉండేటువంటి మన శరీరంలో ఏవైతే ఈ బయో ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ కూడా నివారణ కలగడానికి చాలా మంచిది ఈ యొక్క పసుపు.
అందుకనే ప్రతి ఒక్క దానికి మనం పసుపు 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 పసుపు. ఇప్పుడంటే అన్ని ఇంజక్షన్లు ఆయింట్మెంట్ ట్రీట్మెంట్లు వచ్చినాయి, కానీ పూర్వకాలంలో దెబ్బ తగిలితే తీసుకెళ్ళిపోతే పసుపు పెట్టేవాడు. తర్వాత సంగతి తర్వాత, రక్తం ఆగిపోయేది. అంటే అంత శక్తివంతమైనది. ఇక్కడ మనం సైన్స్ పరంగా చూసుకుంటే, కానీ దేవతలకు కూడా చాలా ప్రీతికరమైనటువంటిది పసుపు కాబట్టి, దుర్గా అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనటువంటిది కాబట్టి చక్కగా అమ్మవారికి ఈ విధంగా చేయండి. అమ్మవారికి మరి ఏ నివేదన పెట్టాలి అంటే, ముఖ్యంగా గారెలు, మినపబడలు ఉంటాయి చూడండి. ఈ మినపబడలు అమ్మవారికి నివేదన పెట్టడం ద్వారా మనకి రాహుగ్రహ బాధ నివారణ కూడా కలుగుతూ ఉంటుందని ముఖ్యంగా. దీంట్లో ఏంటంటే రాహుగ్రహానికి ప్రీతికరమైనటువంటిది మినుములు, మినపధాన్యంతో మనం చేయగలిగినటువంటి వంట వడలు. అమ్మవారు దుర్గా అమ్మవారు కూడా రాహుగ్రహానికి అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారికి వడలు నివేదన పెట్టడం ద్వారా రాహుగ్రహ బాధ పోతుంది, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే పిల్లలు కొంత మొండితనంగా వ్యవహరిస్తుంటారు, అలాంటి వారికి కానీ ఏదైనా మానసికమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో పుడుతూ ఉంటారు, పుట్టడమే అనారోగ్యంగా ఉంటారు, మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు. అలాంటి వారికి కూడా ఈ వడలు నివేదన పెట్టి అందరికీ పంచి మనం కూడా చక్కగా ప్రసాదంగా స్వీకరిస్తే దుర్గామ్మవారి అనుగ్రహంతో సకల కార్య సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. ఇక 9వ రోజు మహిషాసురమర్దిని మహర్నవమి అంటాం. ఆ రోజునే చాలామంది ఆయుధ పూజలు చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఆయుధ పూజ అంటే అమ్మవారు మహిషాసురమర్దినిగా ఈ ముందు రోజు ఉన్నటువంటి 8 అవతారాలు అవతారాలు ఏవైతే ఉన్నాయో శక్తులన్నీ కూడాను అమ్మవారిలో నిమిడీకృతం చేసుకొని మహాశక్తివంతురాలుగా మారి మహిషాసురమర్దినిగా శుంభాసురుని రక్తబీజుని అమ్మవారు సంహరించింది కాబట్టి అమ్మవారి చూడటానికి చాలా భయంకరంగా కనబడుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా చెప్తున్నాను, శుంభాసురుడు, రక్తబీజుడు, మహిషాసురుడు ఇలాంటి రాక్షసుల కంటే భయంకరమైనటువంటి 6 రాక్షసులు మనలో ఉన్నారు. వారే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు 6 శత్రువులు, 6 అసురులు. వీళ్ళని సంహరింపచేసేటువంటి శక్తే మహిషాసురమర్దిని. చాలామంది మనం భౌతికంగా ఈ అమ్మవారి పూజ చేస్తే ఆ శత్రువు నాశనం అవుతాడు, ఈ శత్రువు నాశనం అవుతాడని చెప్తుంటారు. ఇది వట్టి మాట. మనలో ఉండేటువంటి 6 శత్రువులు చనిపోతే మనకి ఎవరూ ప్రపంచంలో శత్రువుగా కనపడరు. కాబట్టి ఈ హర్షడ్ వర్గాలని వినాశనం చేసి సద్గతిని కలుగు చేసేటువంటి శక్తే మహిషాసురమర్దిని కానీ కాళీ అమ్మవారు కానీ. వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ మనలో ఉండేటువంటి రాక్షసుని సంహరించాలి అంటే అంత ఉగ్రస్వరూపం ఎత్తితేనే అలవయ్యేటువంటి పని. కాబట్టి ఈ అమ్మవారికి పూజ చేయడం, కుంకుమతో చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ముఖ్యంగా దద్దోజనం, పెరుగన్నం అంటాం కదా, ఈ పెరుగన్నం నివేదన పెట్టడం ద్వారా అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉంటుంది కాబట్టి శాంతస్వరూపునిగా మారి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తుంది. విజయదశమి ఎవరికి విజయం? ఎందుకు విజయదశమి? ముఖ్యంగా 9 రోజులు కూడాను నవరాత్రులు అమ్మవారు యుద్ధం చేసి జయాన్ని పొంది 10వ రోజు ప్రశాంతంగా ఉండేటువంటి రోజు అమ్మవారికి సంబంధమైనటువంటి విజయదశమి కాదు. మరి ఎవరికి విజయాన్ని చేకూర్చింది? పాండవులకు విజయం చేకూర్చినటువంటి ఆశ్వీజ శుద్ధ దశమి కాబట్టి ఇది విజయదశమిగా ప్రఖ్యాతి. విజయదశమి రోజున ఏం చేయాలి అంటే, మనం 9 రాత్రులు అమ్మవారికి పూజ చేసుకుంటూ వచ్చాం చక్కగా. 10వ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది దశమి రోజున. ఈ శ్రవణ అంటే ఇక్కడ దసరాలు చూడండి, ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకున్నా ఎలా తీసుకున్నా శరదృతువులో వచ్చేటువంటి మొట్టమొదటి అంటే ఆశ్వీజ శుద్ధ పాఠ్యం రోజున హస్తా నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది. హస్తా నక్షత్రం రోజున నవరాత్రులు ప్రారంభమై 10వ రోజు అయినటువంటి శ్రవణ నక్షత్రం దశమి రోజున సంపూర్ణమవుతుంది. శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని ఉద్వాసన చెప్పాలి. అలాగే అమ్మవారికి ఏదైతే నివేదనలు చేశామో ఈ 9 రాత్రులు కూడా మనం రాత్రి కూడా భోజనం చేస్తుంటాం, పగలంతా ఉపవాసం చేసుకొని అమ్మవారి పూజ చేసుకొని 10వ రోజు మాత్రం చక్కగా మధ్యాహ్నం పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత చక్కగా పట్టపగల అంటే పగటి పూట మాత్రమే తప్పనిసరిగా ఛాయారక్తం అంటారు, పగటి పూట మాత్రమే భోజనం చేయాలి. అంటే 2 పూట్ల పగలు, సాయంత్రం 2 పూట్ల కూడా తప్పనిసరిగా పండుగ రోజున భోజనం చేయాలి. అమ్మవారికి మరి ఏ నివేదన పెట్టాలి, ఎలా ఉంటుంది అమ్మవారు అంటే, యుద్ధమంతా కూడా పరిపూర్ణమైనటువంటి
ఈ 10వ రోజున అమ్మవారు విశ్రాంతి తీసుకుంటూ చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపంలో ఉంటుంది. రాజరాజేశ్వరి. ప్రపంచంలో ఎంతమంది రాజులు ఉన్నారో ఈ రాజులందరినీ కూడా పరిపాలించేటువంటి శక్తిగా మారినటువంటి అమ్మవారే రాజరాజేశ్వరి అమ్మవారు. చక్కగా ప్రశాంతమైనటువంటి వదనంతో పడుతూ ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారికి ఏ రకమైనటువంటి నివేదన పెట్టాలి? మనం ఒక్కొక్క రోజు ఒక్కో నివేదన చెప్పుకుంటూ వచ్చాం. కానీ దసరా అంటే విజయదశమి రోజున మాత్రం మన ఇంట్లో పండగకి అన్ని రకాలు చేసుకుంటాం, పూర్ణాలు చేసుకుంటాం, అలాగే పంచపక్ష పరమాణాలు అన్ని రకాలు చేసుకుంటూ ఉంటాం. మనం ఏవైతే నివేదన చేసుకున్నాం అంటే భోజనంగా చేసుకున్నామో అవన్నీ కూడా అమ్మవారికి మహానివేదన పెట్టిన తర్వాత అది మనకు ప్రసాదం అవుతుంది, మహాప్రసాదం అవుతుంది. కాబట్టి అలా అమ్మవారికి పూజ చేసి మనం ప్రసాదం తీసుకోవడం అనేది చేయవలసినటువంటి విధానం. మరి సాయంకాల సమయంలో ఏం చేయాలి విజయదశమి రోజున అంటే, పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి చేతిలో ఆయుధాలు ఉంటాయి. అర్జునుడికి విల్లు ఉంటుంది, భీముడికి గద ఉంటుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయుధాలను చూస్తే అజ్ఞాతవాసంలో గుర్తుపట్టేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో వారి ఆయుధాలు మొత్తం కూడాను చక్కగా ఒక మూటగా కట్టి జమ్మి చెట్టు అంటాం, అదే సెమీ వృక్షం అంటాం సంస్కృతంలో. ఈ యొక్క జమ్మి చెట్టు కొమ్మల మీద దాచి చేసి వెళ్ళిపోయారు. ఆ జమ్మి చెట్టు ఎంత శక్తివంతమైందో చూడండి. ఎవరైనా వచ్చే ఆయుధాలు చూస్తే పాములుగా, జర్రులుగా, మరి కొంతమందికి కళేబరాలుగా కనబడేటువంటి శక్తిని పొందినటువంటి వృక్షం సెమీ వృక్షం. అజ్ఞాతవాసం మొత్తం పూర్తయిన తర్వాత పాండవులు వచ్చి మరలా వారి ఆయుధాలు తీసుకొని చక్కగా యుద్ధం చేసి దశమి రోజున విజయం పొందారు. కాబట్టి సెమీ వృక్షం మీద పెట్టినటువంటి ఆయుధాలు సురక్షితంగా ఉన్నాయి, వాటి వల్ల వీళ్ళు విజయాన్ని పొందారు. కాబట్టి ఆ యొక్క విజయదశమి రోజున సెమీ వృక్ష పూజ అనేటువంటిది సాయంకాల సమయంలో పూజ చేస్తూ ఉంటాం. ఈ యొక్క శ్లోకం కూడా ఉంటుంది చక్కగా. శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అంటే శమయతే పాపం. శమి చుట్టుకునేటువంటి లక్షణం ఏంటి? పాపాన్ని శమింప చేస్తుంది, నాశనం చేస్తుంది. శమి శత్రు వినాశని, శత్రువును కూడా వినాశనం చేసేటువంటి శక్తి ఒక శమీ వృక్షానికి. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రాముడు కూడా రావణుడి మీద యుద్ధానికి వెళ్లే ముందు శమీ వృక్ష పూజ చేసినట్టుగా దాఖలాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క శమీ వృక్షానికి పూజ చేసి ఎవరైతే ఆ గుళ్ళు దేవాలయాల్లో ఉండేటువంటి పూజారులు కావచ్చు, లేదంటే వేదం చదువుకునేటువంటి విజ్ఞానవంతులు కావచ్చు, వారి ద్వారా ఈ శ్లోకాన్ని చెప్పించుకుంటూ చక్కగా ఆ యొక్క శమీపత్రం అంటే చిన్న ఆకు, ఇంత ఆకును తీసుకొని చక్కగా మన పాకెట్లోనో లేదా మన వాలెట్లోనో మన ఇంట్లో బీరువాలోనో పెట్టుకుంటే విజయలక్ష్మి, పాండవులకి ఎలాంటి విజయం అయితే చేకూరుతుందో అలాంటి విజయం మనకు కూడా చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేకాని శమీ వృక్ష పూజ చేసిన తర్వాత కొన్ని దేవాలయాలు చూస్తూ ఉంటాం, ఈ మేకపోతులు కనుక ఒక చెట్టు మీద పడితే మొత్తం ఎలా అయితే ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం చేసుకొని తినేస్తాయో ఆ విధంగా ఆ చెట్టును తయారు చేస్తూ ఉంటారు. ఎవరైతే పూజారి ఉంటారో వారి చేత్తో, వారి నోటితో ఈ మంత్రం చెప్పించుకుంటూ వారి చేత్తో చక్కగా ఆ యొక్క పత్రాన్ని తీసుకుంటే దాని పవిత్రత ఉంటుంది. కానీ మనకు చెట్టు దొరికింది, లాగేసుకుందాం, పీకేసుకుందాం అంటే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. ఈ యొక్క శమీ పూజని కొన్ని చోట్ల పారు వేట అంటుంటారు. శమీ పూజని పారు వేట అంటారు. అంటే పూర్వకాలంలో ఈ యొక్క పాండవులు చెట్టుకి పూజ చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళిన తర్వాత విజయం చేకూరింది. కాబట్టి దానికి రక్త బలిని ఇవ్వడం కోసం కొన్ని మేకపోతుల్ని వాటిని కూడా తీసుకుని వెళ్ళి కొద్దిగా రక్తాన్ని అయినా సరే, ఒక చుక్క రక్తాన్ని ఆ చెట్టు మొదట్లో వేసి ఆ చెట్టు యొక్క అనుమతి తీసుకొని ఆ చెట్టు కొమ్మను తెచ్చుకొని దేవాలయంలో పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా చోట్ల. అంటే ఆ యొక్క చెట్టుకు చూడండి ఎంత శక్తి ఉందో. అంతేకాకుండా శమీ పూజ చేయడం ద్వారా శనీశ్వర బాధలు కూడా మనకి, అంటే శనిగ్రహ బాధలు అంటూ ఉంటాం. పాపం ఆయన పట్టుకొని శనిగాడు అంటాడు, ఏదో నానా రకాలుగా పిలుస్తుంటారు. కానీ ఆయన సాక్షాత్ శ్రీ శనీశ్వర స్వామి వారు. ఆ యొక్క శని దోషం పోవాలంటే కూడా శమి పూజ చాలా ముఖ్యం. ఎందుకంటే శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి మనం హోమం చేస్తూ ఉంటాం, సమిధ కట్టెలు వేస్తూ ఉంటాం. ఆ కట్టెలు సమిధ అంటాం దాన్ని సంస్కృతంలో. ఆ సమిధ ప్రీతికరమైనటువంటి సమిధ ఏంటి శనీశ్వరుడికి అంటే శమీ వృక్షంలో నుంచి వచ్చేటువంటి కట్టెలే.
ఆ సమిధలే. కాబట్టి శని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది? విజయం చేకూరుతుంది. శనీశ్వరుడి బాధ నివృత్తి కలుగుతుంది. అలాగే మనం అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆ ఆకు శమీపత్రం ఏదైతే మనం జేబులో పెట్టుకొని తిరుగుతామో, ఏ పని కోసం వెళితే ఏ దిక్కుకు వెళ్ళినా తప్పనిసరిగా జయం చేకూరుతుందని చెప్పి విజయదశమి రోజున ఈ శమీ పూజ చేయడం అనేది చాలా విశేషం. ఇంకొక గమనిక కూడా, చాలా మంది వారు ఉన్నటువంటి కోరికలు ఒక పేపర్ మీద రాసేసి ఆ శమీ వృక్షాన్ని గుచ్చుతూ ఉంటారు. నేను కొన్ని విచిత్రమైనటువంటి కోరికలు చూస్తూ ఉంటాను. ఆ కారు కావాలి, సరే వాడి బాధ వాడిది. ఇంకోళ్ళకి బండి కావాలి, 2 వీలర్, వాళ్ళ బాధ వాళ్ళది. నా పిల్లలు పాస్ అవ్వాలి. కొంతమంది మాకు విడాకులు కాగలను. ఇట్లాంటి విచిత్రమైనటువంటి గొంతెమ్మ కోరికలు వీటిని ఒక మాటలో చెప్పాలంటే విచిత్రమైనటువంటి ఇలాంటివి అడుగుతారా మనం దేవాలయానికి వెళ్ళి. ఇంకా అవకాశం ఉంటే ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకో, మంచి జరుగుతుంది. అంతేగాని విడిపోవాలి, నాకు విడాకులు కావాలి, ఇలాంటి గొంతెమ్మ కోరికలు అసలు రాసి మనం పేపర్లు దానికి అంటించడం ఏంటి? ఇది ఎక్కడ శాస్త్రం? అంటే ఆయన చదువుకోమంటావా? నువ్వు చెప్పు, నీ నోటితో చెప్పు. ఓ పేపర్ మీద రాసేసి దానికి అంటిస్తే ఆ శమీ వృక్షం వచ్చి చదువుకోవాలి, అంతేనా? తప్పు కదా అది. అలా రాయకూడదు. రాసినవి అలా అంటించడం అనేది ఇంకా తప్పు. మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నెరవేర్చేటువంటి వాడే భగవంతుడు. నేను పక్కవాడికి పొట్టగొట్టి నేను ఏదో కోట్లు సంపాదించాలనుకుంటే భగవంతుడు హర్షిస్తాడేమన్నా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి తప్పనిసరిగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి. ఆ శమీ పూజ చేయండి. విజయదశమి రోజున ప్రతి ఒక్కరికి శమీపత్రం దగ్గర పెట్టుకోవడం వల్ల విజయం చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి నవదుర్గలు, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు ఈ శమీ వృక్ష అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో అందరి జీవితాలు దేదీప్యమానంగా శోభిల్లుతూ ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఐశ్వర్యపరంగా నిండా బాగుండాలని ఆ యొక్క పరమేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో